నుంచి మీకు ఎన్నో వీడియో నేను చేస్తూ ఉన్నా. మొబైల్ న్యూమరాలజీ ఎలా వర్క్ చేస్తుంది, నేమ్ న్యూమరాలజీ ఎలా వర్క్ చేస్తుంది, మ్యారేజ్ డేట్ ఎలా వర్క్ చేస్తుంది, అలా దాని మీద చాలా వీడియో నేను చేశాను మీ గురించి. కానీ ఇప్పుడు ఒక రాజనీతిలో కూడా న్యూమరాలజీ ఏ రకంగా వర్క్ చేస్తుందో ఆ విషయంలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇలా నేను వచ్చాను. ఒకవేళ మీరు కంపల్సరీ ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలా చెప్పేది కంపల్సరీ జాగ్రత్తగా వినండి. ఒక రాజనీతి గురించి కాదు, ఒక వ్యక్తి గురించి కాదు, నేను స్పెషలీ ఒక శాస్త్రం ఎలా వర్క్ చేస్తుందో ఆ విషయంలోనే మీకు వీడియో చేసి చెప్తానండి. ఇప్పుడు మనకందరికీ తెలుసు రాహుల్ గాంధీ గారు అని. రాహుల్ గాంధీ గారు ఎన్ని రోజులతో కష్టపడతాను వాళ్ళ పార్టీ గురించి, కాంగ్రెస్ పార్టీని ఒక పొజిషన్కి తీసుకురావాలని ఎన్నో రకాలుగా ఆయన ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. భారత్ జోడో యాత్ర ఎన్నో రకాలుగా కష్టపడుతూనే ఉన్నాడు. కానీ ఆయన పేరు, ఆయన డేట్ ఆఫ్ బర్త్ వల్ల ఆయన ఆ అచీవ్ చేసుకుంటూ లేకపోతాడు. జీవితంలో పిఎం కావాలని ఒక ఆలోచన ఆయన దగ్గర ఎన్నో రోజులు ఉన్నా కూడా అది పిఎం కాలేకపోతాను. వాళ్ళ పార్టీ కూడా అంత సక్సెస్ కాలేకపోతాను. కారణం ఏంటంటే ఆయన లీడర్ అన్నకి డేట్ ఆఫ్ బర్త్ అన్నది అంత అనుకూలంగా, ఆయన పేరు అన్నది అంత అనుకూలంగా లేదు. ఇప్పుడు చూస్తాం రాహుల్ గాంధీ గారిది డేట్ ఆఫ్ బర్త్ ఎట్లా 19/6/1970. ఈ జూన్ నెల, జూలై నెలలో పుట్టిన వాళ్ళే చాలా ఎక్కువ శాతం రాజనీతిలో బాగా ఎక్కువ ఉంటారు. డేట్ ఆఫ్ బర్త్తో పాటు వాళ్ళు ఒక మంచి పొజిషన్లో ఉండాలంటే మాత్రం జూన్ అండ్ జూలై మంత్లో పుట్టిన వ్యక్తులు రాజకీయంలో మంచి పొజిషన్లలో ఉంటారు. అంటే ఒక రాహుల్ గాంధీ గారు 6వ నెల పుట్టారు జూన్లో. దానివల్ల ఒక మంచి స్థాయిలో ఆల్రెడీ ఉన్నారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ పుట్టుకతోనే వాళ్ళు మంచి పొజిషన్లో ఉన్నారు. కానీ నేను డేట్ ఆఫ్ బర్త్ని టోటల్ అంటే నేను ఇప్పుడు ఒక 19 తారీఖు పుట్టారు అంటే 1+9 చేస్తే ఆయనకు ఒకటో నంబర్ మీద వస్తుంది. ఒకటి అంటే రాజా, అంటే ఆయన సూర్యుడు అన్నది ఆయన రాజా. కానీ డేట్, మంత్, ఇయర్ టోటల్ చెప్తే నంబర్ 6 వస్తుంది. 1/6 కాంబినేషన్ అనేది అసలు మంచి కాంబినేషన్ కాదు. ఒక మనిషి నిర్ణయం తీసుకున్నప్పుడు కంపల్సరీ ఫెయిల్ అవుతూ ఉంటాడు. అంటే జీవితంలో ఇలాంటి డేట్ ఆఫ్ బర్త్ ఎవరికన్నా ఉన్నా 6/1 అన్న 1/6 అన్న కొన్ని డేట్ ఆఫ్ బర్త్లు చాలా నెగిటివ్ డేట్ ఆఫ్ బర్త్ ఉంటాయి. దానివల్ల వాళ్ళ జీవితంలో ఏ నిర్ణయం తీసుకున్నా కూడా అది నిర్ణయం ఫెయిల్ అవుతూ ఉంటుంది. అంటే సక్సెస్ కాదు దానివల్ల రాహుల్ గాంధీ చాలాసార్లు ఫెయిల్ అయిపోయారు ఆ విషయంలో. కానీ రాహుల్ గాంధీ అన్న పేరు, ఎందుకంటే డేట్ ఆఫ్ బర్త్ 1/6 అయితే రాహుల్ గాంధీ అన్న పేరులో ఒక సెక్షన్లో 58 నెంబర్ ఉన్నది పైథాగరస్ సిస్టంలో. 58 నెంబర్ 855 అంటే 13 నెంబర్ వస్తుంది. 13 నెంబర్ అంటే మాత్రం కొంతమందికి అంటే సక్సెస్ అన్నది ఆ ఏ రంగంలో ఉన్నారో ఆ రంగంలో వాళ్ళకు సక్సెస్ అనేది దొరకదు. ఏది వాళ్ళు అచీవ్ చేయడానికి పోతాడో ఆ అచీవ్ వాళ్ళు చేయలేరు. అంటే అక్కడ దాకా చేరలేరు వాళ్ళు. అంటే ఈయనకు ప్రధానమంత్రి కావాలన్న అనుకున్నాను అనుకోండి, ఆ ప్రధానమంత్రి అనేది కుర్సీ అనేది ఈయనకు దొరకదు. ఎందుకంటే పేర్లు రాహుల్ గాంధీ అన్న పేర్ల అంత మంచి నెంబర్స్ లేవు. ఇదే పేర్ల 2 సెక్షన్ ఉంటుంది. ఒక చాల్డియన్ సిస్టమ్, ఒక పైథాగరస్ సిస్టంలో. చాల్డియన్ సిస్టంలో ఒక 36 నెంబర్ ఉన్నది. ఈ 36 నెంబర్ అన్నది ఇంకా డేంజర్. ఇది రిలేషన్ ఫెయిల్యూర్ నెంబర్, ఈ హెల్త్ ఇష్యూ నెంబర్, సడన్లీ డెత్ నెంబర్ కూడా దీన్ని 36 నెంబర్ని రాహుల్ గాంధీ అన్న పేర్లో సడన్లీ డెత్ కూడా దీన్ని అంటాం. ఎప్పుడో ఏదో ఒకటి జరిగిపోవాల్సిన పరిస్థితి ఉంటే అలాంటి ఏదో ఒకటి జరుగుతుంది కూడా 36 నెంబర్తో చాలా వ్యక్తులు చూసాం. అలాంటి రాహుల్ గాంధీ సార్లు కూడా ఇలాంటి నెగిటివ్ నెంబర్స్ ఉన్నాయి. కానీ ఇప్పుడు ఏంటంటే బీహార్లో ఎలక్షన్ జరుగుతూనే ఉన్నాయి కదా. అక్కడ వీళ్ళందరూ ఒక వ్యక్తి కాంగ్రెస్ తరపున, ఇంకో వ్యక్తి తేజస్వి యాదవ్ అక్కడ ఉన్న పార్టీ తరపున ఇద్దరు వెళ్ళారు. అంటే వాళ్ళు క్యాంపెయిన్ చేస్తాను. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే రాజనీతిలో, రాజకీయంలో మనకు న్యూమరాలజీ పేర్ల కరెక్షన్ అవసరం అన్నది అంత పెద్దగా ఉండదు. అంటే మీ పర్సనల్ ఇయర్ బాగున్నది అనుకోండి, ఆ పర్సనల్ ఇయర్ గెలిచేదానికి ఉన్నది అనుకోండి, మీరు గెలుతారు. ఒకవేళ మీ పర్సనల్ ఇయర్లో మీరు ఓడిపోయే నెంబర్ ఉన్ననుకోండి, మీరు గెలవలేరు. ఎన్ని డబ్బులు పెట్టినా ఎన్ని చేసినా గెలవలేరు. అలానే ఇప్పుడు రాజకీయం రంగంలో చూస్తే ఇప్పుడు రాహుల్ గాంధీ సార్ది పర్సనల్ ఇయర్ నెంబర్ 7 వచ్చింది. నెంబర్ 7 అన్నది మైనస్. అది ఇప్పుడు 7 పర్సనల్ నెంబర్ వస్తే మాత్రం ఆ వ్యక్తి అక్కడ అన్ని పేరు ప్రతిష్ట అన్ని కోల్పోతారు. ఆ సంవత్సరంలో ఓడిపోతూనే ఉంటాడు. అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయన క్యాంపెయిన్ చేస్తూ ఉన్నా అక్కడ కాంగ్రెస్ పార్టీ చాలా చిత్తుగా ఓడిపోతుంది. ఆ పరిస్థితిగా వస్తుంది. నెంబర్ 7 అన్నది నెగిటివ్ పర్సనల్ ఇయర్. అలానే తేజస్వి యాదవ్ గారు కూడా అక్కడికి వచ్చారు. ఆయన కూడా అక్కడ పార్టీకి పెద్ద లీడర్. ఆయన అక్కడ ఉన్న ఆర్జేడీ పార్టీకి. కానీ ఆయన అధ్యక్ష అయ్యే వల్ల అక్కడ ఆయన డేట్ ఆఫ్ బర్త్ 9/11/1989. ఈయన డేట్ ఆఫ్ బర్త్లో రాజా 9 అంటే కుజుడు ఈయన రాజా ఉన్నాడు. కానీ ఈయన మంత్రి పెట్టుకున్న చంద్రుడిని. డేట్, మంత్, ఇయర్ టోటల్ చేస్తే నెంబర్ 2 వస్తుంది. ఈ డేట్ ఆఫ్ బర్త్ కూడా చాలా డేంజర్ డేట్ ఆఫ్ బర్త్. ఇక్కడ కూడా డిసిజన్ పవర్ చాలా తీసుకోలేరు. ఏ డిసిజన్ తీసుకున్నా రాంగ్ డిసిజన్ తీసుకుంటారు, తర్వాత వాళ్ళు ఫెయిల్ అయిపోతారు. అంటే ఈ డేట్ ఆఫ్ బర్త్ కూడా తేజస్వి యాదవ్ గారిది కరెక్ట్ లేదు. కానీ తేజస్వి యాదవ్ గారి పేర్ల తేజస్వి యాదవ్ అంటే 13 అక్షరాల పేరు అయిపోయింది. ఈ 13 అక్షరాలు అన్నది ఈ పుట్టిన 9 తేదీకి ఈయనకు చాలా నెగిటివ్.
అంటే ఫ్యూచర్లో ఆయనకు కూడా వాళ్ళ నాన్నలాగా జైలుకు పోవచ్చు. ఎందుకంటే ఈ 13 అక్షరాలు జైలుకి పంపించే పరిస్థితి కూడా అవుతుంది ఈయన డేట్ ఆఫ్ బర్త్కి అనుకూలంగా లేని వల్ల. ఆయన ఒక సెక్షన్లో పైథాగరస్ సిస్టంలో 49 నెంబర్ అండ్ చాలియన్ సిస్టంలో 39 నెంబర్ వస్తుంది. 49ని టోటల్ చేస్తే మనం మళ్ళీ 4 నెంబర్ కిందకి వస్తుంది. 4 నెంబర్ మళ్ళీ ఈయన డేట్ ఆఫ్ బర్త్కి టోటల్ జైలుకి పోయే పరిస్థితి, ఏదో ఒక కేసు ఆయన మీద నడుతూనే ఉంటుంది. ఏదో ఒక రోజు ఆయన జైలుకి పోవాల్సింది పరిస్థితి కంపల్సరీ వస్తుంది, ఒకవేళ ఆయన పేర్లు ఆయన కరెక్షన్ చేపియలేదు అనుకోండి. మళ్ళీ ఈయన టోటల్ చూస్తే పర్సనల్ ఇయర్ చూస్తే నంబర్ 2 వస్తుంది తేజస్వి యాదవ్ది. ఆర్జేడీకి ఆయన అధ్యక్షుడు 2 నంబర్ పర్సనల్ ఇయర్ వచ్చిందన్నా కూడా అది ఒక ఫెయిల్యూర్ నంబర్ అంటాం, అది కూడా ఫెయిల్ అయిపోతుంది. అంటే ఆ వ్యక్తి ఆ సంవత్సరంలో ఆయనకు పేరు ప్రతిష్ట దెబ్బతిని ప్లస్ ఆ ఇయర్లో ఎవరో ఒకరిది వాళ్ళ ఇంట్లో అంటే వాళ్ళ బంధువుల్లో ఎవరికొన్న డెత్ ఎవడు అంటే సండిపోడు, అది కూడా ఆ కార్యక్రమం ఆ ఇయర్లో వాళ్ళకి జరుగుతుంది. తేజస్వి యాదవ్ది పర్సనల్ ఇయర్ 2 వచ్చిందంటే ఆయన కంపల్సరీ అక్కడ ఈజీగా ఓడిపోతాడు. ఎందుకంటే ఆయన గెలిచే ఛాన్సెస్ కూడా తక్కువ అవుతుంది. అది మిగతా అంతా వాళ్ళ పార్టీ శక్తి, ఏ పార్టీ కూడా గెలవాలన్నా ఏది ఉన్నా కన్నా అంత కరెక్ట్ కాదు. ఎందుకంటే పర్సనల్ ఇయర్ బాగాలేదనుకోండి, మనిషి అంత ఉత్సాహంగా అక్కడ గెలవలేని పరిస్థితి అవుతుంది. అంటే ఈ ఇద్దరు కాంగ్రెస్ పార్టీ అను ఆర్జేడీ పార్టీ అక్కడ అంత లూజ్ అయిపోయినాక అధ్యక్షులు బాగాలేనప్పుడు బీజేపీ పార్టీకి కొద్దిగా అంత ఈజీగానే అక్కడ గెలిచే ఛాన్సెస్ ఉండాలి. అది చూస్తాం మనం టైం వచ్చినాక. కానీ వీళ్ళందరూ ఇప్పుడు ఒక ఏం చేశారంటే గఠబంధన్ అన్నది ఒకటి చేశారు. ఇండియా అని గఠబంధన్తో ఇప్పుడు వాళ్ళందరూ ముందుకెళ్ళారు. అలా గఠబంధన్ పేరు మార్చేసి ఇండియా అని పెట్టారు. వీళ్ళ ఆల్ పార్టీ బీజేపీకి విరుద్ధంగా ఇండియా అని పెట్టారు. ఈ ఇండియా అన్న పేరు అన్నది అసలు కరెక్ట్ కానీ కాదు. దాని కారణం ఏంటంటే ఈ ఇండియా అన్న పేరు మనకు బ్రిటిష్ గవర్నమెంట్ ఇచ్చింది, కానీ బాగుపడేదానికి ఇవ్వలే, కానీ చెడిపోదానికే ఇచ్చింది భారతదేశం. ఎప్పుడు పేదరికంలో ఉండాలి, వీళ్ళు గరీబుగానే ఉండాలి, ఎంత సంపాదించినా మళ్ళీ రివర్స్ వెళ్ళిపోయి మళ్ళీ బిచ్చం అడుకోవాలన్న పరిస్థితి ఇండియాకి పేరు ఇచ్చిందే దీని గురించి వాళ్ళు. కానీ ఈ పేరుని తీసుకొని వీళ్ళు సొంతంగా యూజ్ చేసుకొని ఇండియా అన్న పేరుకి మళ్ళీ వాళ్ళు తప్పు చేశారు. ఈ ఇండియా అన్న గఠబంధన్ అన్న దానిలో 12 నెంబర్ రివర్స్ నెంబర్ ఉన్నది. దానివల్ల ఆ పార్టీ అంటే వీళ్ళు గఠబంధన్ పెట్టుకుని చాలా రోజు వరకు ఉండలేరు. ఏదో ఒక రోజు గొడవ పెట్టుకొని మళ్ళీ అందరూ ఎవరికి వాళ్ళు వెళ్ళిపోతారు. చాలా కష్టమవుతుంది. ఇండియా గఠబంధన్ అనేది దానిలో నిలబడదు. అంటే ఈ ఇండియా గఠబంధనం కూడా వాళ్ళు తప్పు పెట్టారు. అంటే ఈ రకంగా మనం చూసుకోండి, మన పేరు పెట్టినప్పుడు మన పర్సనల్ ఇయర్ చూసుకొని మన జీవితంలో ఎలా ముందుకు పోవాలి, రాజకీయంలో అయితే ఏంది, మన ఏదైనా మన జాబ్కి అయితే ఏంది, ఏదైనా